అరటి సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నా చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు. 12 నెలల పాటు కొనసాగే ఈ పంటలో తెగుళ్ల బెడద అధికమవుతోంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆశించే సిగటోక ఆకుమచ్చ, పనామా తెగుళ్ల కారణంగా అరటి తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే తెగుళ్లను నివారించవచ్చని తెలియజేస్తున్నారు కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. ఉద్యానవన పంటల్లో ప్రధానమైన పంట అరటి. ఏడాది పొడవునా నాటుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యకాలంలో అధికంగా నాటుతూ ఉంటారు రైతులు. మొక్కలు పెరిగే కొద్దీ తోటలో మొత్తం నీడ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో తోటల్లో మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది. ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. అధికంగా సిగటోక, పనామా తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగుళ్లు 30% పెరిగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడులను తీసుకోవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 1,00,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారండి. ఈ మధ్య కాలంలో రాయలసీమలోని అనంతపురం, అదేవిధంగా కడప జిల్లాల్లో ఎక్కువగా ఈ అరటిని సాగు చేయటంతో ఈ అరటి మన రాష్ట్రం దేశంలో ప్రధాన స్థానంలో నిలిచింది. ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా, అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువగా అయ్యాయి. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ అరటిలో దిగుబడులు కొంచెం రాయలసీమ ప్రాంతంలో కూడా తగ్గటం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న సిగటోక ఆకుమచ్చ తెగులు. ఈ సిగటోక ఆకుమచ్చని ఈమ్యూసే ఆకుమచ్చ అని కూడా అంటారండి. అంటే ఈ మధ్య కాలంలో దాని పేరు మార్చారు, ఈమ్యూసే లీఫ్ స్పాట్ అంటాము. ఇది స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసే అనే శిలీంధ్రం వలన అరటిని ఆశించి అరటిలో దిగుబడులు తగ్గిపోవటానికి ప్రధాన కారణంగా మారింది. ఈ శిలీంధ్రం ముఖ్యంగా వర్షాకాలంలో, అంటే అధికంగా వర్షం, అదేవిధంగా ఆకు మీద తేమ, అంటే ఇంచుమించు ఒక 6 గంటల పాటు ఆకులు తడిలో నానినప్పుడు, అదేవిధంగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే 95 నుంచి 99% వరకు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఎక్కువగా ఆశించి అరటిని నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొక ప్రధాన కారణం గ్రాండ్నైన్ అనే రకం ఈ తెగులును అస్సలు తట్టుకోలేదు. ఈ తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే కనుక ముందుగా కింద వరుస ఆకుల్లో ఈనెలకు సమాంతరంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎప్పుడు కూడా ఈనెలకు సమాంతరంగా ఉంటాయి. ఆ పసుపు రంగు మచ్చలు కొంచెం గోధుమ రంగులోకి మారి మధ్యలో బూడిద రంగుతో, చుట్టుపక్కల ముదురు గోధుమ రంగుతో ఉండి మచ్చలు అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు అంతా కూడా ఎండిపోయినట్టు అవుతుంది. ఈ తెగులు ఉధృతి ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే అన్ని ఆకులకి ఈ ఉధృతి సోకినప్పుడు మనకి దిగుబడులు అనేది చాలా అధికంగా రైతులు నష్టపోతూ ఉంటారు. అరటి పంట గెలదశకు వచ్చిన తర్వాత కనుక ఈ తెగులు ఉధృతి ఎక్కువైనట్టయితే కనుక మనకి దిగుబడులు చాలా తగ్గిపోయే ఆస్కారం ఉంది. దీనికి వర్షాకాలంలో ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఒకటి, వర్షాకాలం ప్రారంభానికి ముందే పొలాన్ని కొంచెం నీట్గా పెట్టుకోవాలి. కింద కలుపు మొక్కలు కానీ, పిలక మొక్కలు కానీ, అదేవిధంగా ఎండిపోయిన ఆకులు ఏదన్నా ఉంటే కనుక వాటిని తీసివేసి కాల్చివేయాలి. చాలా వరకు తెగులు ఉధృతిని మనం అదుపులో పెట్టుకోవచ్చు. దాని తర్వాత రికమెండెడ్ ఫర్టిలైజర్స్, అంటే నత్రజని ఎరువులు కానీ అన్నీ చెప్పిన విధంగా వేసుకున్నట్టయితే కనుక ఈ తెగుల్ని మనం కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు. దీనితో పాటు మనకి యాజమాన్యంకి వచ్చినట్టయితే కనుక వర్షాకాలానికి ముందు, అంటే ఇప్పుడే తొలకరి వర్షం పడుతున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మనం క్లోరోథెల్లనిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. మనం ఈ తెగులను గమనించుకున్న తర్వాత ప్రాపికోనజోల్ మందును
1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాపికొనజోల్ మందుతో పాటు కార్బండాసిమ్ అనే మందుని, మ్యాంకోజబ్ మందు, మిశ్రమ మందు అనేది ఉంటుంది. ఈ మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 25 రోజుల వ్యవధిలో మనకి నెట్టివో అనే మందు, అంటే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రెబుకొనజోల్, ఈ మందుని 1.4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 4వ పిచికారీగా డైఫెన్కొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందులను మార్చి పిచికారీ చేసుకోవటం వలన మనకి అరటిలో ఈ సిగటోక లేదా ఈ మ్యూసే ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైనవి పనామా తెగులు. ఈ తెగులు విత్తన పిలకల ద్వారా, మట్టి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించడం సాధ్యం కాదు. అన్ని మందులు పిచికారీ చేసినా నియంత్రణలోకి రాదు. కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేయాలి. అంతేకాదు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. అరటిలో ఈ పనామా తెగులు అనేది చాలా దశాబ్దాల కిందటి నుంచి ఉందండి. అండ్ ఈ తెగులు వల్ల మన రాష్ట్రంలో అమృతపాణి అనే రకాన్ని మనం పండించుకోలేకపోతున్నాము. ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే, ముందుగా కింద వరుస ఆకులు అనేవి పసుపు పారి ఎండిపోయి వాలిపోతూ ఉంటాయి. దాని తర్వాత పైన ఆకులు కూడా పసుపు పారపటం, ఎండిపోవటం అనేది గమనించవచ్చు. దీనితో పాటు ఆకులు తొడిమి వద్ద ఇరిగిపోయినట్టయి మొక్క చుట్టూ వేలాడుతూ ఉంటాయి. ఇదొక లక్షణం. తర్వాత దీంతో పాటు కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనుక గమనించినట్టయితే కనుక అది పనామా తెగులు లేదా ఫిజేరియం తెగులు కింద గమనించుకోవాలి. ఈ తెగులు ముఖ్యంగా అమృతపాణి వంటి రకాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. తర్వాత దుంప తొవ్వి తీసినప్పుడు కూడా దుంపను అడ్డంగా చెక్కినట్టయితే కనుక మధ్యలో నల్లని వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. దుంప కానీ అంతా కూడా గట్టిగానే ఉంటుంది, మెత్తగా అవ్వదండి. సో ఈ లక్షణాలన్నీ గమనించుకున్నట్టయితే కనుక మనం ఫిజోరియం విల్ట్ అంటే పనామా తెగులుగా గుర్తించుకోవాలి. దీని నివారణకి ఏంటంటే, ఏ విధమైన రసాయన మందులు అంతగా పనిచేయవండి. ఒకటి కార్బండాసిమ్ మందు కొంతవరకు పనిచేస్తుంది. మన పొలంలో కనుక పనామా తెగులు లేనట్టయితే కనుక మనం దుంపలు తెచ్చుకునేటప్పుడు తెగులు ఉన్న ప్రాంతాల నుంచి తెచ్చుకోకూడదు. తర్వాత మనం దుంపని నాటుకునేటప్పుడు వాటిని విత్తన శుద్ధి చేసుకుని, దుంపనంతా శుద్ధి చేసుకుని, అంటే COC కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని ఒక అరగంట పాటు ఉంచుకుని ఆ తర్వాత నాటుకోవాలి. లేదు, కార్బండాసిమ్ మందును కూడా మనం వాడుకుని విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత నాటుకోవాలి. నాటుకున్న తర్వాత కూడా 2వ నెల నుంచి ఈ మొక్కలకి మనం కార్బండాసిమ్ మందును 0.2%, 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున ప్రతి నెల మొక్కకి వేసుకుంటా వెళ్ళినట్టయితే కనుక ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు.